ఇప్పుడు మీరు సాహిత్యం గురించి చెప్పారు. తెలంగాణ రాజకీయాలకు వద్దాం. అంటే తెలంగాణ ప్రభుత్వం అంటే 60 ఏళ్ల చిరకాల కోరిక మీ తెలంగాణ వాళ్ళది. తెలంగాణ రాష్ట్రంగా వచ్చింది. తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ఉంది? టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే ఏదైతే తెలంగాణ కోరి సాధించుకున్నారో అటువంటి లక్ష్యాల వైపు వెళ్తుందా? అంటే మీరు పార్టీగా చెప్పకండి, మీరు తెలుగుదేశంగా ఉన్నారు, అయినప్పటికీ మీరు ఒక మేధావి, ఒక రైటర్ కాబట్టి వాళ్ళలో కొన్ని ఉన్నట్టు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని దాశరథి చెప్పినట్టు నిజంగా ఇది కోటి రత్నాల వీణే, అందులో సందేహం లేదు. కానీ దీనికోసమని ఖచ్చితంగా తెలంగాణ సాధించాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో పాటుపడిన వ్యక్తిగా ఎవరు ఏమి చేసినప్పటికీ అది మన కేసీఆర్ని గుర్తించక తప్పదు. కేసీఆర్కు చాలా ఆలోచనలు ఉన్నాయి. వాటిని ఏ విధంగా ముందుకు తీసుకురావాలి, ఏ విధంగా వాటిని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి దీంట్లో ఉన్నాడు. కొన్ని చాలా బాగా చేశాడు. కొన్ని సహజంగానే మరి ఇబ్బందులు రాజకీయంగా కానీ ఇంకో దాన్ని వస్తుంటాయి. బట్ అట్ ది సేమ్ టైం యాక్సెప్టబిలిటీ అనేది ఇప్పటి వరకు ఈ రోజున ఇవాళ ఎవరైనా యాక్సెప్టబుల్ లీడర్ ఇన్ తెలంగాణ అంటే అతనే కనపడుతున్నాడు. అనేక రకాలుగా అభివృద్ధి పదంలో ఏ విధంగా తీసుకుపోవాలనేటువంటి ఆలోచనతో ముందుకు పోతున్నటువంటి వ్యక్తి. అయితే ఆయన ఏంటంటే ఇంకా సన్నిహితంగా ప్రజలకు ఇప్పుడు యాక్చువల్గా తెలంగాణ రాకమునుపు ప్రజలతో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు ఇప్పుడు లేవు అనేటువంటి ఒక ఆలోచన నాకు తెలియదు. బికాజ్ ఐఎమ్ నాట్ యాక్సెసిబుల్ టు ద లీడర్స్ ఇన్ పబ్లిక్ అనేటువంటి ఒక అది అపప్రద లేకపోతే నిజంగా నాకు తెలియదు. కానీ అది జరుగుతుంది. కానీ దాన్ని కరెక్ట్ చేసుకునేటువంటి మెకానిజం ఆయన చూడండి. అట్ ది సేమ్ టైం అల్టిమేట్లీ అంత పాపులర్ లీడర్, అంత ఆల్మోస్ట్ తెలంగాణలో వినపడే ఒకే ఒక్క పేరు ఆయింది. అట్లాంటి వాడు ప్రజలతోటి సన్నిహితంగా ఉన్నట్టుగా ఆయన కనిపిస్తుండొచ్చు. కానీ లేడనేటువంటి అభిప్రాయం మరి ఏ విధంగా వచ్చిందో కానీ దాన్ని కనుక పక్కకు పెట్టేస్తే ఆయన ఆలోచన ప్రతి వాడు ఏదో ఒకటి చేయాలని చూస్తాడండి అభివృద్ధి పదంలోనే. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యాక్సెసిబిలిటీ టు పబ్లిక్. అది కనుక వస్తే ఇట్ ఈస్. అంటే ఇటీవల కాలంలో అంటే మీ పార్టీ తరఫున కూడా జిల్లాల ఏర్పాటు కానివ్వండి, లేకపోతే మల్లన్న సాగర్ సమస్యల మీద కానీ ఫైట్ చేస్తున్నారు. ఈ కొత్త జిల్లాల ఏర్పాటు అనేది ఏ విధంగా అంటే ఇది పారదర్శకంగా లేదంటున్నారా? ప్రజల అభిప్రాయానికి తగిన చాలా సున్నితమైన సమస్య అండి. ఇప్పుడు నా మాట వరుస మాది ఉందనుకోండి, మా ముదిగొండ ఎప్పుడో పాత రోజుల్లో అది పాలేరు కాన్స్టిట్యున్సీ, అది అప్పుడు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అయిపోయింది. మళ్ళీ తర్వాత అనేక కారణాల వలన మళ్ళీ మా ముదిగొండ మండలాన్ని తీసుకుపోయి ఇప్పుడు మధ్య కాన్స్టిట్యున్సీ పెట్టారు. అది మళ్ళీ ఇప్పుడు ఈ కాన్స్టిట్యున్సీ పునర్విభజన అవి అంత అప్పుడు మీకు తెలుసు కదా, బిఫోర్ పునర్విభజనలో దానికి పెట్టారు మధ్య కాన్స్టిట్యున్సీ. దానివల్ల కంటెస్ట్ చేద్దాం అనుకునేటువంటి నాబుడ్డి కాదు, నేను ఎప్పుడు కంటెస్ట్ చేయను. వాటి వాళ్ళకి ఏంటంటే మళ్ళీ అది ఇదే అయిపోయింది, రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ అయిపోయింది. ఇట్లాంటి వల్ల ఒక నిరుత్సాహం అనేది వచ్చేటువంటి అవకాశం. దానివల్ల కొంతమందికి అవకాశం రావచ్చు, కానీ నిరుత్సాహం అనేది వస్తుంది. మధుర ఎక్కడుంది? మధుర కాన్స్టిట్యున్సీ మధుర మాకు సంబంధాలే లేవు. మాకు సంబంధాలలో ఖమ్మం కలిపినా బాగానే ఉండేది. పాలేరు కూడా మాకు ఎక్కడో ఉంది. దాన్ని ఆల్రెడీ ఒక డిసడ్వాంటేజ్ నుంచి డబల్ డిసడ్వాంటేజ్లోకి వచ్చాం. ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి చూసారా, దాంతో ప్రజలు ఒక విధంగా ఆలోచించి. అందుకని జిల్లాలకు సంబంధించినంతవరకు నాది షాద్నగర్ వాడు నేను ఎక్కడో పోయి శంషాబాద్ అంటే షాద్నగర్ అంతకంటే శంషాబాద్ కంటే పెద్దది అనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి వాడు ఇంకో విధంగా ఆలోచిస్తూ ఇవన్నీ కూడా అక్కడ లోకల్ ఏరియాస్లో లోకల్ పీపుల్ యొక్క ఆలోచన పరిధిలో ఉంటుంది. బట్ ఒకసారి అంత అయిపోయిన తర్వాత ఇక అది ఆటోమేటిక్ సమస్యలు ఖచ్చితంగా చర్చిస్తాం. తప్పకుండా ఇవన్నీ చర్చిస్తాం. మళ్ళీ లేదు మీరు గమ్మత్ ఏంటంటే మీడియా కూడా ఇది అయిపోయిందిలే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ దాని మీద ఎక్కువ ఫోకస్ చేయటం లేదు. కానీ జరిగేటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి, చర్చలు జరుగుతూనే ఉన్నాయి, బహుళ సంఖ్యలో పార్టిసిపేట్ చేస్తూనే ఉన్నారు. వాటికి తగ్గ ప్రాచుర్యం అనేది ఎందుకు రాలేకపోతుందంటే దాని మీద ఇదివరకు ఉన్నటువంటి ఇది పోయింది, ఆ అటెన్షన్ పోయింది, ఆ ఫోకస్ పోయింది. మళ్ళీ ఫోకస్ అనేది అక్కడ. బట్ యాజ్ ఫార్ యాజ్ పార్టీ ఈజ్ కన్సర్న్ ఇన్సైడ్ ఫోకస్ అయితే నడుస్తున్నది. ఎప్పుడో ఒక 10 మంది కూర్చొని ఉంటారు, ఈ ఇష్యూ అంటారు, ఆ ఇష్యూ అంటారు. అది ఎంతవరకు రాజకీయంగా వాళ్ళు రాజకీయంగా కలిసి వచ్చే ఇష్యూస్ మాట్లాడతారు. రాజకీయంగా యాక్చువల్గా నిర్మోహమాటంగా నిష్పక్షపాతంగా ఉండాలనేటువంటి కొన్ని ఇష్యూస్ మాట్లాడవచ్చు, కొన్ని మనకు పొలిటికల్ అడ్వాంటేజ్ వచ్చేవి మాట్లాడవచ్చు. ఇవన్నీ ప్రతి పార్టీలో వస్తున్నాయి. కానీ దే ఆర్ డిస్కసింగ్, దే ఆర్ ట్రైంగ్ టు యాక్చువల్లీ అరైవ్ ఎట్ కంక్లూజన్స్. వీటిని అది కొంచెం ఫోకస్ కావటం లేదు. ఫోకస్ అనేది ఎప్పుడు వస్తుందంటే మళ్ళీ ఇప్పుడు మన మాట వరుసకు ఎక్కడో 2 సీట్లు బై ఎలక్షన్లో 2 సర్పంచ్ సీట్లు గెలుచుకున్నారు తెలంగాణ తెలుగుదేశానికి 2 సర్పంచ్ ఖమ్మంలో మళ్ళీ భువనగిరిలో ఒకటి గెలుచుకున్నారు. ఇవన్నీ బయటకు రాలేదు చూసారా. బట్ ఇట్ ఈస్ ఇండికేషన్, స్మాల్ ఇండికేషన్. దీనివల్ల ఏదో కొంపలు ముడిగితే అంత అయిపోతుందని కాదు, బట్ దిస్ ఈజ్ స్మాల్ ఇండికేషన్. నేను ఇదే రాశాను, వీరి పోలీసులు తప్పే. యాక్చువల్గా
వాళ్లకు చట్టాలను గౌరవించేవాడికి చుట్టం అయ్యాడు, చట్టాలను ఉల్లంఘించేవాడికి సహాయకారిగా మారాడు. అదేవిధంగా చివరికి ఏమిటంటే ప్రజలకు ద్రోహిగా మారాడు. ఇతన్ని ప్రతివాడు దగ్గరికి తీసి ఇతని ద్వారా లాభం పొందాలనుకునే వాళ్ళు ఇవాళ ఏమంటున్నారు, అయ్యో వీడు ఇంత చేశాడు అట్ట చేశాడు అనేటువంటి భావంతో వచ్చారు.